3488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు, 832 కిలోమీటర్ల వెంబడి టెన్షన్. ఎల్ఏసీ దగ్గర అసలు పరిస్థితి ఏంటి? లద్దాఖ్ కోసమే శాశ్వతంగా ఆర్మీ డివిజన్ ఏర్పాటు. కొత్తగా ఏర్పాటు చేయబోయే సైనిక దళం 72వ డివిజన్. తూర్పు లద్దాఖ్లో ఇప్పటికే బ్రిగేడ్ కార్యాలయం. 2020 మే నెలలో ఫింగర్ 4 దగ్గర ప్రతిష్టంభన. లద్దాఖ్ ఎంబడి ఉన్న వాస్తవాధీన రేఖపై సీరియస్ ఫోకస్. వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా లద్దాఖ్ ఎంతో ముఖ్యం. లద్దాఖ్ సరిహద్దుల్లో సైనిక బలాన్ని పెంచుతున్న భారత్, డ్రాగన్కు ధీటుగా బలగాలను మోహరిస్తున్న భారత్. లద్దాఖ్లో 50,000 మందికి పైగా భారత్ సైనికుల మోహరింపు. వనరుల నియంత్రణ చైనా చేతులకు వెళితే భారత్కు తీవ్ర నష్టం. వాస్తవాధీన రేఖ యథాతథా స్థితిని మారుస్తున్న చైనా. సరిహద్దులకు అవతల చైనా సైన్యం అస్సలు ఏం చేస్తుంది? భారతీయులారా రండి, ఒక్కసారి నిజం ఏమిటో తెలుసుకుందాం. భారత సరిహద్దుల్లో చైనా చొరబడేందుకు ప్రయత్నిస్తుండడంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. లైన్స్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి చైనా సైన్యం తన ప్రభావాన్ని పెంచేందుకు కౌంటీలు ఏర్పాటు చేస్తుంది. దీనికి ప్రతిస్పందనగా భారత ఆర్మీ లద్దాఖ్లో కొత్త ఆర్మీ డివిజన్ను ఏర్పాటు చేస్తుంది. ఇది సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు తీసుకున్న వ్యూహాత్మక చర్య. లద్దాఖ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే ఈ దళాన్ని 72 డివిజన్గా పిలుస్తారు. సాధారణంగా భారత ఆర్మీలో ఒక డివిజన్లో 10,000 నుంచి 15,000 మంది సైనికులు ఉంటారు. అదనంగా 8,000 మంది సహాయక బృందాలు ఉంటాయి. ఈ డివిజన్ పూర్తిగా తూర్పు లద్దాఖ్ సరిహద్దుపై నిఘా ఉంచేలా మోహరించనున్నారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను యూనిఫామ్ ఫోర్స్ నిర్వహించేది. అయితే ఇప్పుడు 72 డివిజన్ పూర్తి స్థాయిలో నియంత్రణ తీసుకోనుంది. 2020 మేలో హాంకాంగ్ సరస్సు సమీపంలో చైనా భారత్ దళాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జూన్లో గల్వాన్ లోయలో ఘర్షణ జరిగి ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత అనేక దఫాల చర్చల అనంతరం 2 దేశాల సైన్యాలు తమ బలగాలను వెనక్కి తీసుకున్నప్పటికీ చైనా మళ్లీ మౌలిక సదుపాయాల నిర్మాణం చేస్తూ తన స్థాయిని పెంచుతోంది. భారత సైన్యం దీన్ని తిప్పి కొట్టేందుకు లద్దాఖ్లో శాశ్వతంగా 72 డివిజన్ను ఏర్పాటు చేయనుంది. లద్దాఖ్ భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత్కు కీలక ప్రాంతం. ఇది చైనా, పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉంది. ముఖ్యంగా ఆక్సాయ్ చిన్ ప్రాంతం చైనా ఆక్రమణలో ఉన్నప్పటికీ అది భారత భూభాగమే. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానం కల్పించే ముఖ్యమైన మార్గం. ఇక్కడ చైనా రహదారులు, బ్రిడ్జిలు నిర్మిస్తూ తన పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి సమాధానంగా భారత్ కూడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. భారత సైన్యం ఇప్పటి వరకు పాక్పై ఎక్కువ దృష్టి పెట్టింది, కానీ ఇప్పుడు చైనానే ప్రధాన ముప్పుగా మారింది. అందుకే 832 కిలోమీటర్ల లద్దాఖ్ సరిహద్దును కాపాడేందుకు ప్రత్యేకంగా 72 డివిజన్ను ఏర్పాటు చేస్తుంది భారత్. దీని ద్వారా చైనా తీరును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. భారత్ చైనా సంబంధాలు గత కొన్ని దశాబ్దాలుగా అస్పష్టమైన సరిహద్దుల కారణంగా సమస్యాత్మకంగా మారాయి. అందుకే భారత్ ఇప్పుడు తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. భారత్ చైనా మధ్య సరిహద్దు గురించి స్పష్టమైన నిర్వచనాలు లేవు. భారత ప్రభుత్వం సుమారు 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పేర్కొంటుంటే చైనా మాత్రం దీన్ని 2,000 కిలోమీటర్లు మాత్రమే అంటుంది. ఈ విభేదాల కారణంగా 2 దేశాలు తమ వాదనలను ముందుకు తీసుకువెళ్తూ ఒకరి పక్షాన మరొకరు వెనక్కి తగ్గేందుకు ఆసక్తి చూపటం లేదు. ఇతిహాసపరంగా చూస్తే బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య ఒప్పందాలు జరిగినప్పటికీ స్వతంత్ర భారతదేశం, చైనా మధ్య ఏకీకృత సరిహద్దు ఒప్పందం లేదు. ఈ కారణంగా లద్దాఖ్ సమస్య తెరపై వచ్చినప్పుడల్లా చైనా 1960 నాటి క్లైమ్ లైన్ ఆధారంగా సరిహద్దును నిర్ణయించాలనే వాదనను ఉంచుతుంది. ఇది వాస్తవాధీన రేఖ కాదని, అది చైనాకు చెందిన భూభాగమనిగా చెబుతుంది. ఈ భిన్నమైన వైఖరుల వల్ల లద్దాఖ్ ప్రాంతం ఎప్పుడో సున్నితమైన ప్రదేశంగా మారిపోయింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో చైనా తరచూ నిబంధనలను ఉల్లంఘిస్తూ యథాతథా స్థితిని మార్చే చర్యలు తీసుకుంటుంది. ఈ దూకుడు ధోరణి కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో గణనీయమైన ప్రతిష్టంభనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం చైనా సైనిక దళాలు మోహరిస్తూ సరిహద్దుల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుంది. దీనికి సమాధానంగా భారత్ కూడా తగిన సైనిక శక్తిని మోహరిస్తూ బలమైన వ్యూహాన్ని అమలు చేస్తుంది. లద్దాఖ్ ప్రాంతంలో చైనా కదలికలు తగ్గితేనే భారత్ తన మోహరింపును తగ్గించేందుకు సిద్ధంగా ఉంటుంది. లేదంటే భారత్ కూడా సమర్థవంతమైన ప్రతిస్పందన ఇవ్వగలదు. గత కొన్నేళ్లుగా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో భారత్, చైనా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గల్వాన్ ఘర్షణ తర్వాత ఈ పోటీ మరింత ఉధృతమైంది.
చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తూ సరిహద్దు సమీపంలో తన నియంత్రణను పెంచేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ప్రతిస్పందనగా భారత్ కూడా స్థానిక స్థావరాలు, రహదారులు, వంతెనలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెంచింది. ఈ క్రమంలో భారత్ ఇప్పటికే 50,000 మందికి పైగా సైనిక దళాలను లద్దాఖ్లో మోహరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. లద్దాఖ్లోని ఎత్తైన పీఠభూములు, సియాచిన్ గ్లేసియర్ వంటి ప్రదేశాలు ప్రధానంగా నీటి వనరులకు మూలం. ఇవి ఉత్తరాది రాష్ట్రాలకు నీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వనరుల నియంత్రణ చైనా చేతికి వెళ్ళినట్లయితే అది భారతదేశానికి దీర్ఘకాలిక నష్టం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే చైనా లద్దాఖ్పై ఆధిపత్యాన్ని పెంచి భారత్పై ఒత్తిడి తేవాలనుకుంటుంది. అయితే భారత్ కూడా ఈ ప్రాంతాన్ని కాపాడేందుకు అత్యంత కీలకమైన వ్యూహాలు అమలు చేస్తుంది. లద్దాఖ్ ప్రాంతం కేవలం భౌగోళికంగా మాత్రమే కాదు, భద్రత, ఆర్థిక, రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యంగా కలిగి ఉన్నది. భారత సార్వభౌమత్వం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ బలాన్ని చాటే ప్రతీకగా ఇది మారింది. చైనాతో సరిహద్దు వివాదం భారత భద్రతాపరమైన విధానాలను మరింత గట్టిపరిచేలా చేసింది. అందువల్ల లద్దాఖ్ సరిహద్దును రక్షించుకోవడం భారత్కు అత్యంత ముఖ్యమైన బాధ్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.